తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. ప్రశ్న జోసెఫ్కి పులుసు పడుతుంది. ఇతను మరో బోరుగడ్డే. ఈ వీడియోలో ఇతను నేను బోరుగడ్డతో ఎందుకు కంపేర్ చేశాను, అలాగే నిన్న చేసిన వీడియోకి ఇంకొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, అవి కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ చేసేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ప్రశ్న జోసెఫ్ అలియాస్ అతను ఏదో రావడం ఏంటి జోసెఫ్ చౌదరి ఏదైతే పెట్టుకున్నారో, నిన్న నేను ఇతని గురించి ఇతను చీకటి కోణం అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశాను. దానికి సంబంధించిన దాంట్లో అంటే ఇతను మాట్లాడిన క్లిప్పే ఒకటి వినిపించాను. వేరే ఎవరితో ఇంటర్వ్యూ ఇస్తూ నాకు కమ్మ ఫీలింగ్ ఉంటే నేను చంద్రబాబు నాయుడు ఎందుకు విమర్శిస్తాను, లోకేష్ ఎందుకు విమర్శిస్తానని చెప్పేసి అన్నాడు. అంటే అతను కమ్మ అని ఇండైరెక్ట్గా చెప్పేసాడు ఆ వీడియోలో. అతని పేరు జోసెఫ్ చౌదరి అని అట్లా ఉంటుంది అది అని. కాకపోతే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ఏంటి అంటే ఇతని పేరు జోసెఫ్ చౌదరి లేదు, ఏమీ లేదు. నిన్న కామెంట్స్లో కూడా చాలామంది అన్నారు ఇతను చౌదరి సామాజిక వర్గం అయితే అవడండి అది ఇది అని అంటూ అన్నారు చాలామంది. అతను జోసెఫ్ అంతే, ప్రశ్న ఛానల్లో చౌదరి అని పేరు, అది తనంతకు తాను పెట్టుకున్నదట. ఇది ఇప్పుడు తను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన దాంట్లో అతను కాస్ట్ కాలంలో ఎస్సీ మాదిగానే మెన్షన్ చేశాడు. ఇది తాజాగా అందుతున్న సమస్య. ఇప్పుడు దీని గురించి ఎందుకు అని అంటారా, ఇక్కడే కథ అంతా ఉంది. చౌదరి అని పెట్టేసుకుంటే చౌదరీస్లో పుట్టినతనే చౌదరీస్ని అంటే చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ని ద్వేషిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల క్రితమే నాటిన మొక్కలాగా, ఇది పక్కాగా ప్లానింగ్తో స్కెచ్ వేశారు అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే అందుకనే ఇతను పదే పదే ద్వేషం మీరు అంతెందుకు. బోరుగడ్డ అనిల్ అతను కూడా ఎట్లా ద్వేషించాడు, మామూలుగా కాదు, అసలు కోసేస్తాను, పొడి చేస్తాను, నరికేస్తాను, అది ఇది చేసేస్తాను, రేపులు చేస్తాను అని అతను వాగాడు. ప్రతిఫలం అనుభవించాడు కదా. ఏ రేంజ్లో అనుభవించాడు అంటే చూశారు కదా, ఇప్పుడు నేను మారిపోయాను అది ఇది అంటున్నాడు. మారిపోతే మంచిదే, అదే కావాల్సింది. పశ్చాత్తాపం, పరివర్తన. ఒక తప్పు చేసిన తర్వాత ఆ తప్పుకు తగినట్టుగా మారారు అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తారు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ మాట్లాడే విధానాన్ని స్వాగతిస్తున్నారు. సో అది ప్రతి ఒక్కరు మనిషి అన్న తర్వాత ఏదో ఒక రోజు ఎక్కడో చోట మారాలా, లేకపోతే అతను మాట్లాడిన మాటలు ఏ రకంగా ఉండేవి. సో ఇప్పుడు ఇతను ఆ ప్లేస్ని ఫిల్ చేయడానికి వచ్చాడా ఏంటి, ఏ రకంగా అంటే మామూలుగా కాదు, పవన్ కళ్యాణే టార్గెట్. ఈ వీళ్ళ స్థాయి ఏంటి, వీళ్ళేంటి. ఇప్పుడు మామూలుగా పడతల భజన రోజుకొక ఊరు బంపర్ ఆఫర్ మీద. ఫస్ట్ మనం చేసిన బంపర్ ఆఫర్ అని అట్లాగే ఉంది. ఇప్పుడు ఫస్ట్ పిఠాపురం నుంచి కాకినాడలోని సర్పవరం నుంచి మచిలీపట్నం తీసుకొచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే తెలుసా, మచిలీపట్నం నుంచి అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట అంటే ఏంటది, నియోజకవర్గం, మన హోమ్ మినిస్టర్ అనిత గారి నియోజకవర్గం అది. సో అక్కడ ఇది ఇంతటితోనే అయిద్ది అంటే అవ్వదు, సస్యేమీరా అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే అది రాజకీయ కక్ష అంటారా, సరే అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఎన్ని అనుకున్నా సరే అతన్ని మాత్రం పరిస్థితి ఇంతే. అసలు ఇంకా ఇతను బయట రోడ్డు మీద తిరిగితే జన సైనికులు అయితే కుడి చంపేసేటట్టున్నారు. వాస్తవంగా చెప్తున్నాను. అతను కనుక బయట కనపడితే నాకు తెలిసి కొన్నాళ్ళ పాటు బయటకు వెళ్ళిపోవాలి, ఎందుకంటే కనపడకూడదు. సో అలాంటి పరిస్థితి. నాకు తెలిసి అతను కొన్నాళ్ళు బయట ఉండటం బెటర్, అంటే ఈ రాష్ట్రంలో కాకుండా. ఎందుకంటే పరిస్థితులు బాగాల. ఇప్పుడు ఆ కేసులు, ఈ చట్టపరమైన చర్యలు అది ఓకే, కానీ జన సైనికులు మాత్రం అసలు ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో ఉంటేనే ఆగే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అఫ్కోర్స్ అధికార మదం అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. మరి వీళ్ళది అధికార మదం అయితే ఏమీ లేని ఇతనిది ఏమనుకోవాలి, జోసెఫ్ది కండకావరం అనుకోవాలా, బలుపు అనుకోవాలా, మామూలు బలుపు అది, ఆ మాట, ఆ బాడీ లాంగ్వేజ్ అది. సో అని కూడా విమర్శలు వస్తున్నాయి. కాబట్టి అంటే చట్టాలు లేవా, ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటారేమో. అలా ఉంటే ముందు వీళ్ళని ఇలా ఉంచరు.
సో ప్రధానంగా ఏంటి అంటే చట్టాలంటే ఇక ఇతని చుట్టూ పొదుగుకులు ఎవరో ఒకళ్ళు ఉండాలి ఇక సెక్యూరిటీ కింద, లేదంటే అతను కష్టమే. అతను మాట్లాడిన మాటలు అట్లాంటివి ఏ వ్యక్తి గురించి మాట్లాడకూడదు ఆ వ్యక్తి గురించి మాట్లాడాడు. సో కనీసం ఇతను బోరుగడ్డ దగ్గర సలహాదారణ తీసుకుంటాం బెటర్ ఏమో ఈ జోసెఫ్ అలియాస్ ప్రశ్న చౌదరి ఎందుకు ఇంక మళ్ళీ తీసేయండి, మొత్తం తెలిసిపోయిన తర్వాత ఇంకెందుకు. సో ఇతన్ని ఆ రకంగా చేశాడు. అంటే ప్రీవియస్ ట్రాక్ రికార్డు వర్స్టే. మహిళలతో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించటం, అలాగే కొలీగ్స్తో తోటి వాళ్ళతో చాలా అగ్రెసివ్గా మాట్లాడడం, పెద్ద ఏదో తోపు రౌడీని అనే తరహాలు ఈ రోజులు ఎవడ భయపడేది రౌడీయిజానికి. సో అది ఇంకా దీని తదుపరి ఇంకొక అంశం ఉంది. ఇతని వెనకాల ఉన్నాడు చూసారా మాజీ జడ్జి అనమాట జడా శ్రవణ్. అతను కూడా ఏం కుట్రలు చేశారు ఏంటి అనేది మనం ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో దొరికిందని చెప్పేసి, ఆడియో క్లిప్ దొరికిందని చెప్పేసి రాజేష్ మహాసేన చూపించాడు. అతను కూడా బహిరంగ సవాల్ విసిరాడు, రండి మీరు ఎక్కడికి వస్తారు రండి నేను చూపిస్తా, ఫుల్ వీడియో రిలీజ్ చేస్తా, ఫుల్ ఆడియో అని చెప్పేసి అన్నారు. దీనికి ఒకళ్ళ సమాధానం రాలా, ఒకళ్ళు రిప్లై ఇవ్వలా, భయం వేసిపోయింది ఇప్పుడు అది బయటపడిందని. ఇప్పుడు కిక్కురు మనకుండా ఉంటారు. లేకపోతే అసలు మామూలుగాన ఏదో అంటారు కదా, ఏదో కోడి చికెన్ సెంటర్ ముందు వచ్చి తొడగొట్టింది అన్నట్టుగా ఆ తరహాలో వీళ్ళు మామూలుగా ఎగిరేరా. ఉపసభాపతి అని లేదు, వాళ్ళే పాప ఆయనేమో ఏం చేయాలో అర్థం కాక మదన పడతా ఉన్నాడు, నాకేమో ఇది రాజ్యాంగబద్ధమైన పదవి ఇచ్చారు అని చెప్పేసి అని. అట్లాంటి పరిస్థితులు ఆయన ఇరుక్కుపోయి ఉన్నాడు. వీళ్ళు చూస్తే ఇష్టాంతిగా రెచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, జడా శ్రావణ పెట్టుకోండి, ఎన్ని కేసులు పెట్టుకుంటారో నేను చూస్తా, పెట్టుకోండి ఎన్ని కేసులు పెట్టుకుంటారో నేను చూస్తాను, నేనే ఇడిపిస్తాను, నువ్వే ఇడిపిస్తారు, ఇంకెవరు ఉంటారు, నువ్వేగా పిలిచింది అక్కడికి, ఏలూరు పిలిచింది నువ్వే, ఆయన చూసి వచ్చాను ఈయన నేను క్రిస్టియన్ కాదని అంటాడు, మళ్ళీ అతను ఏతిష్టం అంటాడో ఏమంటాడో తెలియదు. కానీ విపరీతమైన ద్వేషం, ఆ రాధా మనోహర్ దాస్ ఆయన్ని ఉద్దేశించి ఎలా పడితే అంటే హిందువుల్ని ద్వేషించుకోవడంతో పాటుగా మెగా కుటుంబం, అటు చిరంజీవి ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా, ఇటు పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా, అన్నిటి పరంగా అన్ని విధాల ఇతను హేటింగ్ అనేదే ఈ మైండ్ సెట్. ఇప్పుడు ఆ హేటింగ్ ఏంటి, అదేంటి ఇదేంటి అంటే పులుసు గారిందాక తీస్తారు. అసలు నాకు తెలిసి బోరగడ్డ అనిల్లాగా ట్రీట్మెంట్ కావాలని కూడా చాలామంది కోరుకుంటూ ఉంటారు. సేమ్ యాజ్ ఈజ్గా బోరగడ్డకి ఎట్ట ఇచ్చారు అట్లాగే వాళ్ళ ట్రీట్మెంట్ అని చెప్పేసి అని. సో అంత సాలిడ్గా ఉన్నాడు. మీరు కామెంట్స్ చూసుకోండి, మన దాంట్లో అలా ఉంటాయి అన్నమాట. సో ఆ రకమైన పరిస్థితి. సో మళ్ళీ అక్కడ ఎలివేషన్ వీడియోలు హడావుడి ఇదంతా. ఒకసారి బండారం బయటపడింది అనుకోండి, ఇదిగో ఇలాగే పులుసు కారింది అన్నమాట. ఆ రకమైన పరిస్థితి. ఎవరు చూసి రెచ్చిపోయారో ఇప్పుడు వాళ్ళకు కూడా అనుకుంటారు. ఇప్పుడు పక్కన మీ గురించి మేమేమో కేసులు వేసుకొని కొట్టించుకునేలాగా పరిస్థితి తిరుగుతూ ఉంటే మీరేమో మావి కానీ గీవి కానీ అంటున్నారు, అయిపోయిందయ్యా చాప్టర్ మందిక 2029 లేదు, పాడు లేదు, ఏమీ లేదు, అసలు మామూలుగానే అవకాశం లేదు, ఇక కాస్త కోస్త హోప్స్ పెట్టుకుందామంటే మీరు వచ్చి ఆ మావిగానే నీళ్లు చల్లారు, అయిపోయింది చాప్టరు, ఇక మా బతికింతే, ఈ స్టేషన్ల చుట్టూ తిరగడమే మా పరిస్థితి అని చెప్పేసి అని కూడా వాళ్ళు అల్లల్లాడిపోతూ ఉన్నారు అని చెప్పేసి అభిప్రాయపడతారు. ఇప్పుడు ఆ జడా శ్రావణ పరిస్థితి కూడా అంతే చూడండి. కావాలంటే అతను తిప్పితే 1+1 ఆఫర్ లాగా ఇతను వెనకాలే వెళ్తాడు. అది కేసులకు సంబంధించి ఇక అతనే జీబులో కూర్చుంటాడు, ఈయన జీబు బయట ఉంటాడు, అంతే తేడా. మిగతా సేమ్ టు సేమే. వెళ్ళలేదనుకో ఆ జోసెఫ్ పగబడతాడు, ఏమో నువ్వే కదా నన్ను పిలిచి ఇరికిచ్చావని చెప్పేసి. వెళ్ళాడు అనుకో అతనితో పాటు ఇతను కూడా తిరుగుతున్నట్టు ఉంటుంది. అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. సో ఎలా చూసుకున్నా కానీ వీళ్ళు చేసిన పనులకి అక్కడ జరుగుతున్న దానికి ఇంకా అభిమానులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బోరుగడ్డ అనిల్ లాంటి ట్రీట్మెంట్ జరగాలి అని. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తే జరిగేది కాదులే, కానీ సాదాసీదాగా మామూలుగా చట్టపరంగా ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది. వెళ్తున్నారు, కోర్టులకు అటెండ్ చేస్తున్నారు, బెయిల్ వస్తున్నాయి, వాదనలు జరుగుతున్నాయి. సరే ఎనీహౌ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇది ఇంటర్వ్యూలు కూడా కాదు, ఫస్ట్ హాఫ్లో జస్ట్ టైటిల్స్ మాత్రమే పడ్డాయి. ఇక ముందు ముందు చాలా ఉన్నాయని కూడా అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు ఈ జోసెఫ్ అనే వ్యక్తి పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.